అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. వారాంతం కనుక ఎప్పటిలాగే అధ్యయన పలుకరింపుతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ వారం మనం అధ్యయనం 2.0 డిజిటల్ చాప్టర్ని ఆవిష్కరించుకున్నాం. ట్రయల్ రన్ కూడా నిర్వహించుకున్నాం. కొంచెం సంతృప్తికరంగానే ఉంది. కొంచెం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, ఇంకా పూర్తిగా దానిలోనికి మనం ప్రవేశించలేదు కాబట్టి. ఒక 20 మంది చక్కగా ఎన్రోల్ అయ్యారు. ఆ 20 మందితోనే కలిపి మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. మళ్ళీ రోజు ఏదో ఒక డాక్యుమెంట్ని దానిలో జత చేస్తూనే ఉన్నాను, అంటే ట్రయల్ రన్ కనుక. సో ఈవేళ మనం క్లాస్ రూమ్ గురించి, అంటే గూగుల్ క్లాస్ రూమ్ గురించి ఒక ఫైనల్ డెసిషన్కి వద్దాం. లైవ్లో చేరి వచ్చిన బిడ్డలకు ఆహ్వానాశీస్సులు. బిడ్డ వజ్రారావు, అలాగే మధు. మళ్ళీ నాకు ఎందుకో నిన్న ఇవాళ డీపీలు కనిపించరా. బిడ్డ కవిత నిట్లా, రమేష్ డేవిడ్ నిట్లా లాంటి ఫ్యామిలీ వాళ్ళే. ఇట్స్ ఓకే. గూగుల్ క్లాస్ రూమ్ గురించి మనం ఏం చేయాలి అనేది ఫైనల్ చేసుకుందాం. సో ఇప్పుడు 3 డాక్యుమెంట్లు అందిస్తున్నాను. కిరణ్ కూడా లైవ్లోకి వచ్చాడు, వాడికి కూడా ఆహ్వానాశీస్సులు. 3 డాక్యుమెంట్లు. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే, లైవ్లో నేను ఏం చెబుతానో అది యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగా నేను ఆ టైం స్టాంప్స్ తీసేసి ఎక్స్ట్రాక్ట్ అంటాను, దాన్ని అందిస్తున్నాను ఫస్ట్ డాక్యుమెంట్లో. ఇక్కడ ఒక టెక్నికల్ అంశాన్ని దయతో గమనించండి. డాక్యుమెంట్ ఒకటే ఉంటుంది. గూగుల్ డాక్స్ అంటాం కదా, గూగుల్ డాక్స్. ఇప్పుడు మెటీరియల్ అనే ఆ ఐటెంలో ఇస్తున్నాను నేను. క్లాస్ రూమ్లో మెటీరియల్ అనేది టాపిక్ అని ఉంటుంది. టాపిక్లో మెటీరియల్ ఆ విభాగంలో అందిస్తూ ఉన్నాను. అది కూడా గూగుల్ డాక్స్ రూపంలో అందిస్తున్నాను. డాక్యుమెంట్ ఒక్కటే నేను యాడ్ చేస్తాను. డాక్యుమెంట్ క్రింద ట్యాబ్ అని ఉంటుంది. నేను నిన్న గ్రూపులో వాటి స్క్రీన్ షాట్లు కూడా పెట్టాను. బిడ్డ రాజశేఖర్ వేజండ్ల, మన ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జ్ బిడ్డకి కూడా ఆహ్వానాశీస్సులు. ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత, అంటే డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత క్రింద ట్యాబ్ అని ఉండి ఇంగ్లీష్లోనే నంబరింగ్ ఉంటుంది, 2, 3, 4 అని. అంటే ఆ డాక్యుమెంట్లో ఒక్కొక్క ట్యాబ్లో ఒక్కొక్క సమాచారం ఉంటుందన్నమాట. ట్యాబ్ అని క్రింద 2 ఉందనుకోండి, 2 సమాచారాలే ఉన్నాయి. 3 ఉంటే 3, 4 ఉంటే 4 అలా ఉంటాయి. సో మీరు ఫస్ట్ డాక్యుమెంట్ చదివాక క్రింద టచ్ చేస్తే మీరు 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 దాంట్లోకి వెళ్ళిపోయి ఆ భాగాన్ని చదవచ్చు. ఓకే, దానికి సంబంధించింది అది. మొట్టమొదటగా డాక్యుమెంట్లో చెప్పాను కదా, నేను లైవ్లో ఏం చెబుతున్నానో అది యథాతథంగా ఎక్స్ట్రాక్ట్ తీసి దానిలో ఉంచుతున్నాను, టైం స్టాంప్స్ తొలగించి. అప్పుడు ఎలా ఉంటుందంటే రిపిటేషన్స్ ఉంటాయి, అన్నీ, అంటే మనం ఎలా మాట్లాడుతున్నామో అవన్నీ ఉంటాయి. తర్వాత ఆ సబ్ టైటిల్స్ జనరేట్ చేసే క్రమంలో నా వాయిస్ స్పష్టత లోపిస్తే, అంటే గబగబా మాట్లాడతాం కదా ఒక్కోసారి, లేదా ఆ ఫోనటిక్స్ సరిగ్గా లేకపోతే కొంచెం తేడాగా ఉంటుంది. చివరి అక్షరాలు మింగేస్తాం ఒక్కోసారి. కనుక అవన్నీ ఆ లోపాలతో యథాతథంగా ఉంటుంది. ఓవరాల్గా
అది ఫస్ట్ డాక్యుమెంట్. రెండో డాక్యుమెంట్ ఏంటంటే వెంటనే నేను ఆ ఎక్స్ట్రాక్ట్ అంతటిని క్లాడ్లో ఉంచి, అంటే క్లాడ్ ఏఐలో ఉంచి టైం స్టాంప్స్ రిమూవ్ చేసి ప్లెయిన్ టెక్స్ట్ పూర్తిగా నాకు అందించాలి. మళ్ళీ దానిని పూర్తిగా చదివి సంబోధన పదాలను, సంబోధన వాక్యాలను, సంబోధించిన పేర్లను, మళ్ళీ పునరావృతాలను, రిపిటేషన్స్ని తొలగించి మిగిలిన టెక్స్ట్ను యథాతథంగా పూర్తిగా నాకు అందించు అని ప్రాంప్ట్ ఇస్తాను. క్లాడ్ అప్పుడు రిపిటేషన్స్ని వీటన్నింటినీ తొలగించి ఇస్తుంది. అది డాక్యుమెంట్లో సెకండ్ ట్యాబ్లో ఉంచుతున్నాను. ఇక థర్డ్ ట్యాబ్లోకి వచ్చేసరికి క్లాడ్ దగ్గర నుంచి రిఫైన్డ్ కంటెంట్ నేను స్వీకరిస్తాను కదా, అది గూగుల్ జెమినీని మళ్ళీ అడుగుతాను. మీరు కూడా చేసుకోవచ్చు అని చెబుతున్నాను. ఇప్పుడు ట్యాబ్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ పైన గూగుల్ జెమినీ సింబల్ ఉంటుంది, ఇలాగా డైమండ్ ఆకారంలో ఉంటుంది. అక్కడ మనం ప్రెస్ చేస్తే క్రింద ఏం ప్రాంప్ట్ ఇవ్వాలో అడుగుతుంది. సో రిఫైన్డ్ కంటెంట్ని మళ్ళీ నేను గూగుల్ జెమినీలో దీనిలో ఉన్న సారాంశాన్ని మళ్ళీ ఎక్కడ భావ వెలితి లేకుండా అందించు అని అడుగుతాను. అప్పుడు ఇంకా ఆ చక్కగా దాని వివరణ ఇస్తుంది. సో ఈ మూడు డాక్యుమెంట్లు ప్రస్తుతం నేను ఇస్తున్నాను. అంటే జస్ట్ ట్రయల్ రన్ కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఈవేళ నేను లైవ్ అయిపోయిన తర్వాత నాకు పవర్ అవైలబిలిటీని బట్టి ఒక్కోసారి పవర్ కట్ అవుతా ఉంది. మాకు అప్పుడే ప్రారంభమైంది పవర్ కట్స్. ఒక గూగుల్ ఫామ్ తయారు చేస్తాను. గూగుల్ ఫామ్ తయారు చేసి ఇక్కడే క్లాస్ రూమ్లోనే గూగుల్ ఫామ్ ఇస్తాను నేను. ఇస్తే దాంట్లో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దురు. కానీ అంటే ఇప్పుడు ఈ మూడింట్లో అన్నీ చదవటం అనేది కష్టమే. సరే, చదివేవాళ్ళు వాళ్ళని నేనేమంటలా, వాళ్ళని బట్టి నేను సంతోషిస్తున్నాను. అందువలన ఈ 3 ఆర్డర్ ఏది మొదట ఇవ్వమంటారు అంటే మీరు దేనిలో ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో దాన్ని బట్టి ఎక్కువ మంది దేన్ని ప్రిఫర్ చేస్తారో అదే ఇస్తానన్నమాట. అంటే లైవ్ ఎక్స్ట్రాక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా లైవ్లో నేను ఏం మాట్లాడుతూ ఉన్నానో అవి పూర్తిగా అలాగే ఇస్తాను కదా, అది ఒకటి. సంబోధనా పదాలు, పునరావృతాలు లేకుండా ఉన్నది రెండోది. కంటెంట్ అంతటిలో మూల భాగమేందో అది మూడోది. సో ఈ 3 ఇవ్వమంటారా, లేకపోతే ఈ మూడింట్లో ఒకటో రెండో తీసేయమంటారా? అది మీరు ఆలోచన చేసి నాకు చెప్పండి. అంటే గూగుల్ ఫామ్లో నేను ఇస్తాను, దాంట్లో చెప్పండి, అప్పుడు అంతే ఇస్తాను. రైట్. తర్వాత రెండోది, ఇప్పుడు చాలామంది బిడ్డలు వచ్చారు. బిడ్డ కవిత ఇట్లా, రమేష్ డేవిడ్ని ఇట్లాంటి ఫ్యామిలీ ఇప్పుడే వచ్చారు. మళ్ళీ విజయ అమ్మాయి చాలా కాలం తర్వాత కనిపించింది బిడ్డ. అమ్మాయికి ఆహ్వాన ఆశీస్సులు. మళ్ళీ సెక్రటరీ, యూపీఎఫ్ సెక్రటరీ, మన డిజిటల్ ఇన్ఛార్జ్ తను కూడా ఉన్నాడు. మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ రెబ్బా వెక్ట్పాల్ బిడ్డ కూడా లైవ్లో ఉన్నాడు. వాళ్ళకు కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. తర్వాత సోమవారం నుంచి యథాతరంగా మొదలు పెట్టుకుందాం. అంటే ఇది 3rd రిపిటేషన్ అవుద్ది.
మళ్ళీ ప్రారంభం నుంచి మొదలు పెడదామని. ఎందుకు ప్రారంభం నుంచి మొదలు పెడదామని అంటున్నానంటే, సోమవారం నుండి ఈ 3 డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని రెగ్యులర్ నోట్స్ ఒకటి ఉంటుంది. నోట్స్ మాత్రం వేరే డాక్యుమెంట్లోనే ఉంటాను, అంటే వేరే నోట్స్కి వేరే డాక్యుమెంటే ఇస్తాను. అది మారుతూ ఉంటుంది, ఆ లింక్ అలాగే ఉంటుందన్నమాట. అది మీరు ప్రింటబుల్ డాక్యుమెంట్ అన్నమాట, మీరు దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇక ఒక క్రమబద్ధమైన నోట్స్ లాగా చాప్టర్ వైజ్ అంటే మళ్ళీ యోహాను సువార్త చాప్టర్లు కాదు నేను అంటుంది, బుక్లో చాప్టర్ వైజ్గా నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్ని మొదటి నుంచి మొదలు పెట్టుకుందాం, ఎందుకంటే ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని చదువుకోవచ్చు కాబట్టి మొదటి నుంచి దాన్ని మనం ఇస్తూ ఉంటాం. సో ఇది క్లాస్ రూమ్కి సంబంధించింది. టోటల్గా క్లాస్ రూమ్కి ఇప్పటికైతే ఒక 20 మంది క్లాస్ రూమ్లో ఉన్నారు. ఇంకా ఆసక్తి కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా కామెంట్ పెడితే వాళ్ళని మన డిజిటల్ ఇన్ఛార్జి తను గ్రూప్లో జాయిన్ చేస్తాడు, క్లాస్ రూమ్లోకి జాయిన్ చేస్తాడు. ఇప్పుడు రెగ్యులర్ క్లాస్ సంగతే నాకేం అర్థం కావటంలా. అంటే రెగ్యులర్ వ్యూయర్సే ఎక్కువ మనకి, చెప్పాను కదా, రెగ్యులర్ వ్యూయర్సే ఎక్కువ. సో వాళ్ళని ఎలా సమన్వయం చేయాలా అనేది ఆలోచనలో పడ్డాను. నాకు ఇంకా ఒక స్పష్టత రావటం లేదు. సమాచారం లైవ్లో అందిస్తున్నాను కానీ డాక్యుమెంట్స్ ఇవ్వటం ఎంతవరకు సబబు అనేది అది నేను ఎటు తేల్చుకోలేకుండా ఉన్నానన్నమాట. అంటే పాఠాలు వరుసగా ఓపెన్ డాక్యుమెంటేషన్ ఇద్దామా, అదేమైనా మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఉందా? మిస్యూజ్ అంటే దాన్ని ఎవరైనా వాడుకుంటే నాకు అభ్యంతరమే లేదు. సమాచారం ఫ్రీ కాబట్టి వాడుకుంటే అభ్యంతరమే లేదు, కానీ టెక్నికల్గా ఏదన్నా అవుతుందా అని దాన్ని ఎటు తేల్చుకోలేకపోతా ఉన్నాను. అది సరే, ప్రస్తుతానికైతే సోమవారం నాడు మనం క్లాస్ బిగిన్ చేసుకుందాం. అంటే బిగిన్ అంటే ఇది 3వసారి క్లాస్ రూమ్లో కూడా కలిపి క్లాస్ బిగిన్ చేసుకుందాం. యథాతథంగా సోమవారం నాడు మళ్ళీ ఈ 3 డాక్యుమెంట్లు ఉంటాయి. వీటిని మీరు ఫైనల్ చేసి చెప్పాలి నాకు. ఇక్కడ చెప్పినా పర్వాలేదు, గ్రూప్లో చెప్పినా పర్వాలేదు. ఇది క్లాస్ రూమ్ వరకు. క్లాస్ రూమ్ గ్రూప్ ఉంది మనకి, డిజిటల్ ట్రాక్ అని. క్లాస్ రూమ్ గ్రూప్లో చెప్పినా పర్వాలేదు, మళ్ళీ అధ్యయనం ఫ్యామిలీ గ్రూప్లో చెప్పినా పర్లేదు, ఇక్కడ కామెంట్ చెప్పినా పర్లేదు, లేదా నాకు పర్సనల్గా మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు. దీన్ని ఫైనల్ చేయండి. మొదటి డాక్యుమెంట్లో 3 ట్యాబ్స్ ఉంటాయి కదా, అవి అలాగే ఇవ్వమంటారా, లేదంటే ఏదైనా అక్కర్లేదు అంటే మనం చెప్పింది చెప్పినట్టు వద్దు, మీరు రిపిటేషన్స్ తొలగించిన ఒకటి ఇచ్చినా చాలు, లేదా జిస్ట్ ఇచ్చినా చాలు అని అంటే ఇట్స్ ఓకే. మీరు ఏది కావాలంటారో, లేదా ప్రిఫరెన్షియల్ ఆర్డర్, ఏది ముందు ఉండాలి ఏది వెనక ఉండాలి, అది కూడా మీరు క్లాస్ రూమ్లో నాతో ఇంటరాక్ట్ అయినా పర్వాలా, గ్రూప్లో ఇంటరాక్ట్ అయినా పర్వాలా, అది ఇచ్చేస్తా. అస్సలు అంటే దాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే, ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవటానికి హౌ ఐ అప్రోచ్ ద ఏఐ, అది చాలా పెద్ద ఫైల్ అవుద్ది. అంటే ఎక్కువ సమాచారం ఉంటుంది. నేను ఏఐ అంటే డిఫరెంట్ ఏఐ, ఒక్కోసారి ఎక్కువ ChatGPTని నేను వినియోగిస్తాను. కారణం దానికి సబ్స్క్రైబర్ని కాబట్టి, నెలకు ఒక 2,000 రూపాయలు దానికి కడుతున్నాను కాబట్టి. మళ్ళీ క్లాడ్ని కూడా ఉపయోగిస్తాను. సో ChatGPT, క్లాడ్ని నేను ఈ క్లాస్ ప్రిపరేషన్ కోసం ఏం అడుగుతాను, ChatGPT కానీ క్లాడ్ కానీ నాకు ఏం చెబుతుంది, వాటిని నేను ఎలా మళ్ళీ నా అధ్యయన వరవడిలోనికి మార్చుకుంటాను, ఆ వివరణ కావాలంటే మాత్రం అది కూడా మళ్ళీ సపరేట్ డాక్యుమెంట్గా నేను ఇవ్వగలను. అంటే అప్పుడు 3 డాక్యుమెంట్లు, ఒకటేమో 3 ట్యాబులతో కూడింది, ఇంకోటేమో ఓన్లీ క్లాస్ నోట్స్, రెగ్యులర్ క్లాస్ నోట్స్, ఇంకొకటి
ఏఐ నేను నేర్పిన సంభాషణ వివరణ. సో ఎందుకు అడుగుతున్నానంటే ఆ, మీరు దాంట్లో ఇంట్రెస్ట్ లేకపోతే నేను చాలా సమయం వెచ్చించాలి. అందుకని ఆ సమయం వెచ్చించడం అవసరమా అనే ఉద్దేశంతో అడుగుతున్నాను అన్నమాట. సో లైవ్లో ఉన్న బిడ్డలకి మరో పర్యాయం వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. సోమవారం యథాతథంగా క్లాస్ ప్రారంభించుకుందాం మనం. ఒకవేళ క్లాస్ రూమ్లోకి ఎంటర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కామెంట్ పెట్టినా జాన్సన్ దాన్ని ఎలాగూ క్లాస్ రూమ్లోకి ఎంటర్ కావాలో అవన్నీ ఆ విధి విధానాలన్నీ చెబుతాడు, నేర్పిస్తాడు. క్లాస్ ఫ్రీ క్లాస్ ఇది. సో సోమవారం మళ్ళీ కలుసుకుందాం. బిడ్డలందరికీ వందనాశీస్సులు. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, వజ్రారావు, మళ్ళీ కిరణ్, తర్వాత బిషప్ విక్టర్పాల్ రెబ్బా, జాన్సన్, బిడ్డ విజయ, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రాజశేఖర్ కూడా లైవ్లో ఉన్నాడు. సోమవారం ఆ నిర్మాణాత్మకమైన విధానంతో కొనసాగిస్తున్న ఆ క్లాసు మొదటి దాన్ని మనం అధ్యయనంలో నేర్చుకుందాం. అందాక సెలవు.